శివుడి దగ్గరుండే త్రిశూలం ఎక్కడుందో మీకు తెలుసా? జమ్మూ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న శుద్ధమహా దేవాలయం ఉంది. ఆలయం కథ ప్రకారం అక్కడుండే శివలింగాన్ని పార్వతీదేవి రోజూ పూజిస్తుండేది. అలాగే సుధంతుడు అనే ఒక రాక్షసుడు కూడా ఆ శివలింగానికి రోజూ పూజించేవాడు. అలా పార్వతీదేవి పూజిస్తున్నప్పుడు సుధంతుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు సుధంతుడు పార్వతీదేవితో మాట్లాడాలని అనుకుని పార్వతీదేవి దగ్గరికి వెళతాడు. ఒక్కసారిగా కళ్ళు తెరిచిన పార్వతీదేవి ఆ వికృత రూపాన్ని చూసి భయపడి అరుస్తుంది. పార్వతీదేవి అరుపులు విన్న శివుడు పార్వతీదేవికి ఏదో ఆపద వచ్చిందని గ్రహించి తన త్రిశూలాన్ని విసురుతాడు. కాని సుధంతుడిని చూడగానే శివుడికి మొత్తం అర్థమయ్యి తన త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటాడు. అంతలోనే సుధంతుడు శివుడి చేతిలో చావడం వల్ల మోక్షం వస్తుందని ఆ త్రిశూలాన్ని ఉపసంహరించుకోవాలని ప్రాధేయపడతాడు. అలా శివుని భక్తుడైన సుధంతుడు శివుడి త్రిశూలంతో చనిపోయాడని బాధతో శివుడు ఆ త్రిశూలాన్ని 3 ముక్కలుగా విరగ్గొడతాడు. విరిగిన ముక్కల్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.